హాయ్ ఫ్రెండ్స్, నెయ్యి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ బయట తినే నెయ్యి అంత హెల్తీగా ఉండదు. కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ నేను చెప్తాను. నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే నెయ్యి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మేమైతే పెరుగు నుంచి వచ్చే మీగడని తీసుకుంటామండి. ఆ పెరుగు నుంచి వచ్చే మీగడని తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. ఆ స్టోర్ చేసుకున్న మీగడని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా మిక్సీ చేస్తే అది వాటర్ అనేవి సపరేట్ అయిపోతాయి. ఆ బటర్ని మనం సపరేట్గా చేసుకోవాలి. అలాగే దానికి కొన్ని వాటర్ యాడ్ చేసి బటర్ని వాష్ చేయాలన్నమాట. ఆ బటర్ వాష్ చేయడం వల్ల ఆ మీగడ నుంచి వచ్చే జిడ్డు వాసన అనేది పోతుంది వాష్ చేయడం వల్ల. ఈ వాటర్ వేసుకొని మనం కొద్దిగా ఆ బటర్ని అనేది వాష్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ని మనము 2-3 టైమ్స్ కానీ వీలైతే 4 టైమ్స్ని వాష్ చేస్తే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఆ వాష్ చేసిన బటర్ని మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు దాన్ని బాగా మరగనివ్వాలి. వెన్న అనేది పూర్తిగా కరగనివ్వాలి. ఆ కరిగిన తర్వాత అది రంగు మారిపోతుంది అన్నమాట. ఆ రంగు మారడంతో పాటు మనకు కమ్మటి నెయ్యి వాసన వస్తుంది. అలాంటి టైంలోనే మన దగ్గర తమలపాకు ఉంటే అందులో వేసేయండి. ఈ తమలపాకు వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా మారుతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ తమలపాకు లేకుంటే కరివేపాకునైనా వేసుకోవచ్చు. నెయ్యిలో వేయించిన తమలపాకు టేస్ట్ ఎంత బాగుంటుందంటే నేను ఎప్పుడు వేసినా ఖచ్చితంగా తింటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ నెయ్యిని ఫిల్టర్ చేసి టైట్ జార్లో వేసుకుంటే నెయ్యి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. కొనుక్కునే నెయ్యి కంటే మన నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్